సీట్ వచ్చినా నెగ్గాలి కదా సార్, సీట్ వచ్చినా ఈసారి నెగ్గాలి కదా. సీట్ ఇవ్వరండి ఆయనకి. వాళ్ళు నాన్న బ్రతుకుంటుండగానే ముఖ్యమంత్రి అవ్వడం కోసమేమో అక్కడ పార్థివ శరీరం పక్కనేమో రాజకీయాలు చేసే వ్యక్తి ఎంత దూరంగా ఆలోచిస్తారండి. అసలు అనకూడదు కానీ 50 సంవత్సరాలు దాటకముందే ₹1,00,00,000 వెనకేసుకున్నవాడు ఎంత తెలివితేటలుగా ఆలోచిస్తారండి. మనకి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ కంటే ఇంకా ఇంకా పవర్ఫుల్ ఇలా. అంటే డబ్బుని ఎలాగ మల్టిప్లై చేయాలి, డబ్బుని ఎలా మింటి చేయాలి, డబ్బులు పంట పండిస్తారన్నమాట ఆయన. అయితే ఒకటి, ఏ పంట పండించినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి కంటే పెద్ద నాయకుడు కాదు కదా. అవును సార్. రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన ముగింపు ఏమిటో మనకు తెలుసు కదా. అందువల్ల ఎవరైనా పట్టుకుపోయేది ఏమి లేదు. ఇప్పుడు 1,00,000 కోట్లు సంపాదించినా సరే ₹1,00,000 పట్టుకెళ్తామా? పోన్లో ఇంత డబ్బు సంపాదించాను కదా, ₹1,00,000 నాతో తీసుకుపోతానంటే వాళ్ళు ఉంచుతారా? జీవితాలు మామూలు కాదు. కన్నమ్మ గారి పార్థివ శరీరానికి ఆవిడ కోరిక ప్రకారంగా పట్టుచీర కట్టారు. పట్టుచీర కడితే ఏమైంది తెలిసిన, మరుసటి రోజుకి ఆ సమాధి తవ్వేసి ఆ పట్టుచీర ఇప్పుకొని వెళ్ళిపోయారు దొంగలు, నగ్నంగా ఉంచేసి. అంటే ఏంటి, నీతో నూలిపోగైనా తీసుకెళ్ళవని చెప్పడం కోసం చెప్పా ఇది. అలాగా నీకు ఎన్ని లక్షల కోట్లు ఉంటే మాత్రం నువ్వు చేసిన మంచి చెడు 2 మిగిలిపోతాయి. సర్రార్థర్ కాటన్ ఉన్నాడండి అక్కడ, మన గోదావరి బ్యారేజ్ కట్టాడండి. ఎప్పుడు శివ సాహిత్యం పొందారు ఆయన. ఇప్పటికి కూడా మాట ఉందిగా. మోసగుండం విశ్వేశ్వరయ్య ఉన్నాడండి. షిప్ యార్డ్ చెప్పుకుంటున్నా కదా, బృందావన్ గార్డెన్స్ చెప్పుకుంటున్నా కదా. తర్వాత ఏమో ఇక సివి రామన్ ఉన్నారండి, అబ్దుల్ కలాం ఉన్నాడండి. వీళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళ పేర్లు శాశ్వతంగా ఉంటాయి, మంచి చేశారు కనుక. అలాగే భగవద్గీత చెప్పినటువంటి ఘంటసాల గారు ఏ గుళ్ళోకి వెళ్ళినా ఆయన గొంతు వినిపిస్తుంటుంది కనుక అట్లాంటి మంచి పనులు చేసినట్టయితే బాగుంటుంది. కానీ ఎందుకంటే ఇదంతా రాజకీయాలు ఎందుకండి? రాజకీయాలన్నీ జనానికి సేవ చేయడం కోసం రాజకీయాలు, కానీ ఇలాగా దోచుకు తినడానిక, ప్రజల్ని దోచుకు తినడానిక? అరే ముష్టోళ్ళకి వేసిన డబ్బులు మనం తీసుకుంటామండి. మనకి ఏంటి వారికి జానిపడి వీళ్ళ కోసమేమో అనాథ శరణాలయం పెడతాం. ఎందుకంటే రోజు అడుక్కుంటే కానీ వాళ్ళకి పొట్టగా అడగటం లేదు కదా. అట్లాంటి వాళ్ళు 100 మందిని తయారు తీసి ఒక అనాథ శరణాలయం పెడతాం. అలాంటిది కొన్ని బాగా బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళ కోసం కేటాయించినటువంటి ఫండ్ స్వాహా చేస్తున్నారంటే అది ఎంత పాపం అండి, ఎంత పాపం అండి. అందువల్ల ఇది కేవలం వాళ్ళ తాలూకు వ్యక్తిగతమైనటువంటి దురాశే తప్ప ప్రపంచంలోనూ ఆయన పేరు ఆయనతో పాటు కాలగర్భంలో కలిసిపోతుంది. ఆయన ఎవరు తలుచుకోరు. అబ్దుల్ కలాంని మీరు తలుచుకోవద్దన్నప్పుడు కూడా తలుచుకుంటాం. అబ్దుల్ కలాంని, జవహర్లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణ, లాల్ బహదూర్ శాస్త్రి, వాళ్ళు లీడర్స్. ఇదేంటండి ఇది? అందువల్ల ఇలాంటి లీడర్సు కింద పని చేద్దాం అనుకున్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఇప్పుడు ఇలాంటి లీడర్సు, జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్సు 1,00,000 కోట్లు వెనకేసిన వాళ్ళు, ప్రజల సొమ్ము దోచుకున్న వాళ్ళు, ప్రజల కోసం పంగనామం పెట్టేవాళ్ళు, వాళ్ళ చేతి కింద పనిచేద్దాం, మనం కూడా కొన్ని 1,000 కోట్లు 1,00,000 కోట్లు దోచుకుందాం అనేటువంటి ఆ నైజం ఉన్నవాళ్ళు ఎందుకు పనికి వస్తారండి? దేని పనికి వస్తారు? ఏమి తీసుకెళ్తారు? అలాంటి వ్యక్తులే వీళ్ళు. రాజశేఖర్ గారు కానీ, జీవిత గారు కానీ, వాళ్ళు బాగా తెలుసు వాళ్ళు ఎవరు అంటే. కాస్త కోస్తో రాజశేఖరు సెకండ్ ఇన్నింగ్స్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తే కొంచెమైనా సినిమాలు చూసేవాళ్ళు. అది లేకుండా చేసుకుంటున్నాడు ఇప్పుడు. అలాగే ఆ అమ్మాయిలు మొన్న రంగస్థలంలో యాక్ట్ చేసింది, ఏదో సినిమా మంచి క్యారెక్టర్ ఇచ్చారనేసరికి ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది. ఇలా ఉందన్నమాట. ఆ బ్రతుకుతేరు చూసుకోండి, మంచిగా బ్రతుకులు నేర్చుకోండి, 10 మందికి ఆదర్శంగా ఉండే ప్రయత్నం చేయండి. అయ్యే ప్రయత్నం చేయలేకపోతారా? మీ ఇంట్లో మీరు తలుపులు వేసుకుని కూర్చోండి. ఇల్లు కూడా మీరు లేకుండా చేసుకున్నారు కదా మీ తాలూకు వక్ర బుద్ధితో. తస్మాత్ జాగ్రత్త. అది లేకపోయినట్టయితే ఇట్లాంటి వాటిని ఎవరు కూడా క్షమించరు. అందరూ ఏమో రూపాయి సీఎం అంటున్నారు కదా సార్, ఏంటి సార్ దాని గురించి? ఇప్పుడు ఆంధ్రదేశంలో
రిచెస్ట్ సీఎం ఆయన ఒకటి కదా. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, మీ బిడ్డ పేదవాడు అంటున్నాడు. ఆ పేదవాడు అనడానికి ఒక సాక్షి పేపర్ ఉండడం పేదరికమా? ఒక సాక్షి టీవీ ఛానల్ ఉండడం పేదరికమా? 157 కంపెనీల్లో ప్రొపరేటర్ ఓనర్షిప్ ఉండడం పేదరికమా? మ్యాండేట్ ఇవ్వడం. తర్వాత ఒక మైసూర్ మహారాజుకి ఏం 10 ఎకరాలు ఉంటే ఈయనకేం 33 ఎకరాలు ఉంది, అది పేదరికమా? లోటస్ పాండ్లో ఉండడం పేదరికమా? ఇటుపులపాయలో ఉన్నటువంటి పెద్ద ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఉందో, 33 ఎకరాలు ఎన్నో ఎకరాలు, అదంతా పేదరికం అంటారా? అలాగే సొంత చెల్లమ్మ తన సర్వశక్తులు ఒడ్డి అన్నయ్య నాదుకున్నటువంటి చెల్లమ్మకి నీకు నాకు ఏ సంబంధం లేదు, నువ్వు చాలా పేదవాడిని, ఈ డబ్బంతా నాకే చెందుతుంది అన్నం పేదరికమా? ఏ విధంగా పేదరికం అంటాడండి ఆయన? సిగ్గు లేకుండా నేను పేదవాడిని, మీ బిడ్డని ఆశీర్వదించండి అని చెప్పడానికి ఆయనకి మనసు ఎలా వచ్చింది? ఈ 5 ఇయర్స్లో ఏం చేశారు కనుక? తర్వాత మాట్లాడుతుంటే ఈయనేదో నవరత్నాలు ఇచ్చినట్టుగా ఫీల్ అవుతున్నారు. పాకెట్లో తీసి ఇచ్చినట్టు, వాళ్ళ నాన్న డబ్బు కరిగించేసినట్టు, వాళ్ళ ఆస్తులు కరిగించినట్టు. ప్రజలు ఇచ్చిన డబ్బులే కదా. అవును సార్, ప్రజల తాలూకు డబ్బులే కదా. కనుక ఇవన్నీ ఇట్లాంటి సంకుచిత భావాల్ని బాగా ప్రజల్లో నాటుకుపోయేలా చేయడం వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఈయనెవడో ఏంటండి, ఈయనే కాదు ఎవరైనా సరే. వాళ్ళ నాన్నేమో ప్రతిదానికి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే వాళ్ళ పథకాల పేర్లు పెట్టినట్టయితే నువ్వేం చేస్తున్నావు? మీ నాన్న పేరు పెట్టుకుంటున్నావు. అక్కడికి ఎన్టీ రామారావు హెల్త్ యూనివర్సిటీ కూడా పేరు మార్చేశావు. ఆ యోగి వేమన అసలు మన తెలుగు ప్రైడ్ ఆయన. అవును సార్, ఆయన పేరు తీసేసి నువ్వు వైఎస్ఆర్ యూనివర్సిటీ పేరు పెట్టావు. ఎంత దయనీయమైన పనులు చేస్తున్నావు, ఎంత నికృష్టమైన పనులు చేస్తున్నావు. చరిత్ర నిన్ను క్షమించదు. ఇప్పుడు మొఘలాయి వంశస్థుల్లో ఔరంగజేబుని చరిత్ర క్షమిస్తుందా? తండ్రి మీదే 17 సార్లు దండయాత్ర చేశాడు. అంత దుర్మార్గుడు. అంటే ఏంటి, ఆ వంశస్థుల్లో ఆయనకి ఎంతైతే నికృష్టమైనటువంటి పేరుందో నీకు కూడా అంతే పేరుంది. ఏం మంచి చేస్తున్నావు నువ్వు? ప్రజల కోసం ఏం చేసావు? పరిశ్రమలు ఏం తీసుకొచ్చావు? ఇండస్ట్రీస్ ఏం తీసుకొచ్చావు? సాఫ్ట్వేర్ ఏం డెవలప్ చేసావు? ఎక్కడ చూసినా పేదరికం. 5,000 అంటే పాలిటెక్నిక్ చదివిన వాళ్ళకి, పీజీ చేసిన వాళ్ళకి, తర్వాత ఏమో బీటెక్ చేసిన వాళ్ళకి కూడాను 5,000 రూపాయలకి పరిమితం చేస్తావా నువ్వు? రాళ్ళు మోసిన వాళ్ళకంటే హీనం చేసి పారేసావు కదయ్యా చదువుకున్న వాళ్ళని. నీ దృష్టిలో చదువుకున్న విలువ కేవలం 5,000 రూపాయల. అలాంటి వ్యక్తుల దగ్గరికేమో ఈ రాజశేఖర్ గారు జీవితం వెళ్ళారంటే వీళ్ళంత నీచమైన వాళ్ళు. వీళ్ళకి ఎంత ఇంకిత జ్ఞానం లేదు, వీళ్ళకి ఎంత విలువలు లేవు గనక ఎవరు తీసుకున్న గోతుల్లో వాళ్ళే పడతారు. ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ తాలూకు ఆలోచనలే వాళ్ళకి సమాధానం చెప్తాయి. భవిష్యత్తులో వీళ్ళు చేసిన పనికి చాలా భారీ మూల్యం చెల్లించుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.